ఏకాదశి వ్రత మహిమని తెలియజేయడమే వైకుంఠపాళి ఆట ఉద్దేశం. 11-11-121లో ఎన్నో నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. ఆ నిచ్చెనలు ఉన్న చోటల్లా కింద ఏముంది పైన ఏముంది చూస్తే ఆట ఉద్దేశం బయటపడుతుంది. కింద భక్తి, పైన బ్రహ్మలోకం, కింద నిష్ఠ, పైన తపోలోకం, కింద చిత్తశుద్ధి, పైన మహాలోకం, ఇలాంటివి ఉంటాయి. అంటే నువ్వు భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి వెళతావు, చిత్తశుద్ధితో ఉంటే మహాలోకాలు అనుభవిస్తావు, లేదా లోకంలోనే మహానుభవుడు అవుతావు. నిష్ఠగా ఉంటే తపోలోకానికి వెళతావు. కింద యజ్ఞం, పైన స్వర్గం. యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది. ఇవి ఆట ద్వారా హిందూ పురాణాలలో ఉండేటువంటి పరిజ్ఞానాన్ని అంతటిని పిల్లలకు అందించారు. అలాగే పాముల విషయంలో కూడా అలాగే చేశారు. ఓ పాము ఇలా బొమ్మ ఉంటే పాము తలకాయ దగ్గర పైన కర్కోటకుడు అని ఉంటుంది, కింద పంది బొమ్మ ఉంటుంది తోక దగ్గర. నువ్వు కర్కోటక పనులు చేస్తే పందిజాన్ని మెచ్చుతావు. అలాగే ఇంకో పాము పైన దుర్యోధనుడు అని ఉంటుంది, కింద ఈ బాణ